హలో నమస్తే అండి. నేను మీకు ఇప్పుడు పడకుర్చీ కవరు ఎలా కుట్టాలో చూపిస్తానండి. పడకుర్చీ మనం బయట కొనేదండి. ఇలా బయట కొన్న ఈ టైప్లోనే వస్తాయి కదండి. ఇంకా వేరేగా మంచిగా నీట్గా ఉండాలనుకుంటే మనం బెడ్షీట్తో కూడా వీటిని తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి నేను ఇప్పుడు బెడ్షీటు చూపిస్తున్నాను. ఇదిగోండి బెడ్షీటు 4 ఫోల్డ్ చేశానండి. దీన్ని 1 2 3 4 4 ఫోల్డ్ చేశాను. ఇలా 4 ఫోల్డ్ చేసేసుకొని ఇటుపక్క కుట్టేసేయాలండి స్టిచెస్. ఈ మనకు నచ్చకపోతే ఇవి కట్ చేసుకోవాలండి. తర్వాత అటు 2 పక్కలు కుట్టాక ఇటు కుట్టద్దండి. అప్పుడే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలాగా కుట్టుకోవాలి. కర్రలు పెడతాం కదండి, ఇక్కడ ఇలా కుట్టుకోవాలండి. ఇటుపక్క కూడా ఇలాగే కర్ర పెడతాం కదండి, ఇలాగే ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలండి. కుట్టుకొని కర్ర పెట్టుకోవటానికి. ఇంకోటి నేను ఇంట్లో కుట్టాను, మీకు చూపిస్తానండి. ఇదిగోండి కర్రలు ఇలా ఉంటాయి కదండి. ఇదిగోండి ఇదిగోండి నేను కుట్టానండి. ఇది మనం బయట కొన్న వాటికంటే ఇది చాలా వెడల్పుగా వస్తుందండి, కొంచెం పొడవుగా కూడా వస్తుందండి. చూపిస్తున్నాను చూడండి కర్రలు పెట్టి. ఇదిగోండి ఈ ఫోల్డ్లో ఇక్కడ ఒక కర్ర అండి. ఇదిగోండి ఇటు కర్ర పెట్టానండి. మళ్ళీ ఇటుపక్క కూడా ఇలాగే కర్ర పెట్టుకోవడానికి ప్లేస్ అండి. ఇదండి మనం కొన్నదానికంటే ఇది చాలా ఇదిగోండి మనం కొన్న కవర్ ఇలా ఉంటుందండి. కొన్న కవర్ కంటే మనం కుట్టింది కొంచెం పొడవు వస్తుంది, వెడల్పు కూడా వచ్చి కుర్చీకి మొత్తం కవర్ అయి ఉంటుందండి. సో ఇంట్లో చేతితో కూడా కుట్టుకోవచ్చు, మిషన్ మీద కూడా కుట్టుకోవచ్చు అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.